సో, నాకు రైల్వే స్టేషన్ అంటే నాకొకటి గుర్తొచ్చింది సార్. రీసెంట్‌గా నేను చెర్లపల్లి నుంచి నేను ట్రావెల్ చేయడం జరిగింది. ఓకే. మీరు చెప్పిందే నేనొచ్చేటప్పుడు ఆలోచించుకుంటూ వచ్చాననమాట. అంటే ఇప్పుడు ఓకే. ఇక్కడ రైల్వే స్టేషన్ పడింది. చాలా బాగా కన్‌స్ట్రక్ట్ చేశారు అవును. సార్ అది. అవును. నేనైతే ఒక ఎయిర్‌పోర్ట్‌లోకెళ్తున్నానన్న యెస్. ఫీల్ అయ్యాను. చాలా బావుంది. కరెక్ట్. సో, ఇప్పుడు ఆ చుట్టుపక్కల చూసుకుంటే ఏరియా అంతా చాలా మాస్‌గా అనిపిచ్చింది నాకు. అవును. సో, ఇప్పుడు పీపుల్ అక్కడ ఇన్వెస్ట్ చేయడానికి ఆలోచిస్తారు అని అంటారా? లేదా ఇంకొంచెం టైం పట్టొచ్చంటారా? నియర్ బై ఆ చర్లపల్లి రైల్వే స్టేషన్ ఏదైతే ఉందో అవును. అక్కడంతా ఎంప్టీ ల్యాండ్స్ ఉన్నాయి. కరెక్ట్. కరెక్ట్. మీరు చెప్పినట్టుగా అంత పెద్ద పెద్ద అపార్ట్మెంట్స్ కానీ, కమ్యూనిటీస్ కానీ అలాంటివేమీ లేవు. రైట్. సో, దాని గురించి ఫ్యూచర్‌లో మనం ఏం ఆలోచించొచ్చంటారు? సో, మీరు చెప్పిన ల్యాండ్ అంతా కూడా ఆల్రెడీ సమ్‌వన్ అంటే ఆల్రెడీ బై చేసి వెయిట్ చేస్తున్న ల్యాండే. ఉంటది. ఆ! బట్ అంటే మీరు దాన్ని ఎగ్జాంపుల్‌గా తీసుకొని ఏదైనా సరే ఇప్పుడు రైల్వే స్టేషన్స్ ఒకప్పుడు ఎలా ఉండేయంటే మరీ మాస్‌గా, నీట్‌గా లేకుండా డర్టీగా ఉండేవి. యాహ్! సో, ఇప్పుడు రైల్వే వాళ్ళు చాలా కేర్ తీసుకుంటున్నారు. లైక్ మీరు చెప్పినట్టు ఎయిర్‌పోర్ట్ లాగా లాబీలు ఇస్తున్నారు. అవును సార్. ఎయిర్‌పోర్ట్‌లో ఫెసిలిటీస్ ఇస్తున్నారు. వైఫై కనెక్టివిటీ అనేది ఫ్రీగా ఇస్తున్నారు. సో, ఇన్ని డెవలప్‌మెంట్స్ చేసింది దేనికంటే చుట్టుపక్కల వాతావరణం అంటే చుట్టుపక్కల సరౌండింగ్ ఏరియాస్‌ని డెవలప్ చేయడానికి ఇదంతా కూడా. సో, మీరన్నట్టు రైల్వే స్టేషన్ చుట్టుపక్కల ఎప్పుడూ కూడా ల్యాండ్ ఎలా అందుబాటులో ఉంటుందంటే కొంచెం దగ్గరగా ఉన్నాయన్నీ అపార్ట్‌మెంట్‌లొస్తాయి. ఓకే. కొంచెం దూరంగా ఉన్నాయన్నీ ఇండివిడ్యువల్ హౌసెస్ వస్తాయి. ఓకే. మరీ దూరంగా ఉన్నాయన్నీ